వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ అనేది 16న అలాగే 17న జరిగింది కదా. మరి 17న జరిగిన ఎగ్జామ్ అనేది అందరూ కూడా చాలా ఈజీగా వచ్చింది అన్నారు. ఎక్కువ మంది 17న జరిగిన ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంది, ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంది అన్నారు. మరి నిజంగానే ఈజీగా ఉందా లేదా అనేది మొత్తం ఈ బిట్స్ అన్నీ తెలుసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఒకసారి మనం టోటల్ బిట్స్ అన్నీ తెలుసుకుందాం. అందరూ కూడా ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది, వేరే పేపర్ చాలా కష్టంగా ఉంది, లేకపోతే ఇంకొక పేపర్ చాలా కష్టంగా ఉందని మనం ఎంత ప్రచారం చేసుకున్నా ఎంత చెప్పినా సరే నార్మలైజేషన్ అనేది మన అభిప్రాయాన్ని బట్టి చేయరు. నార్మలైజేషన్ అనేది మొత్తం అన్ని షిఫ్ట్లో జరిగిన పేపర్లో వచ్చిన మార్క్స్ని యావరేజ్గా తీసుకుని ఎవరికి యాడ్ చేయాలి, లేకపోతే ఒక్కోసారి డిక్రీజ్ అవ్వచ్చు, మార్క్స్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నార్మలైజేషన్ అనేది టోటల్ అన్ని షిఫ్ట్లో వచ్చిన మార్కులను బట్టి యావరేజ్ తీస్తారే కానీ ఒకళ్ళ అభిప్రాయాన్ని బట్టి తీరు. కాబట్టి మనం ఎంత కష్టంగా వచ్చిందనుకున్నా, ఎంత ఈజీగా వచ్చిందనుకున్నా మన అభిప్రాయాన్ని అయితే మాత్రం వాళ్ళు దృష్టిలోకి తీసుకోరు. నార్మలైజేషన్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. కాబట్టి మొత్తం అన్ని షిఫ్ట్లో ఉన్న మార్కులను యావరేజ్గా తీసుకొని దాన్ని బట్టి నార్మలైజేషన్ చేస్తారు. కాబట్టి మనం ఎంత ఈజీగా వచ్చింది, కష్టం వచ్చింది అనుకున్నా సరే వాళ్ళకి ఏ పేపర్ ఈజీగా వచ్చిందనేది ఈ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు మనం 17th షిఫ్ట్ 2లో జరిగిన ఎస్ఏ సోషల్ ఎగ్జామ్లో ఏ బిట్స్ వచ్చినాయి అనేవి టోటల్గా తెలుసుకుందాం. ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. కమలాంగ్ టైగర్ రిజర్వ్ ఈ రాష్ట్రంలో కలదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 పద్మ అవార్డులలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫస్ట్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, దీనికి పద్మ విభూషణ్. నెక్స్ట్ నల్లి కుప్పస్వామి శెట్టి, దీనికి పద్మభూషణ్. నెక్స్ట్ మాడుగుల నాగపని శర్మ, దీనికి పద్మశ్రీ. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్, నెక్స్ట్ నల్లి కుప్పస్వామి శెట్టి పద్మభూషణ్, నాగపని శర్మకేమో పద్మశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. తాంత్రిక విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధిగాంచిన విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ధర్మపాలుడు. నెక్స్ట్ క్వశ్చన్. బక్మినిస్టర్ పుల్లరిన్లో ఉండే ఏకైక మూలకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకం రచయితకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శశి థరూర్. బుక్లెస్ ఇన్ బాగ్దాద్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫస్ట్ 1 సచార్ కమిటీ అనేది ముస్లిం విద్యా ఆర్థిక స్థితిగతులకు సంబంధించింది. నెక్స్ట్ కపాస్ క్రాంతి మిషన్ అనేది ఏ ప్రతి పంటను ప్రోత్సహించడం. నెక్స్ట్ దినేష్ గోస్వామి అనేది బి ఎన్నికల సంస్కరణలు. నెక్స్ట్ గీతా ముఖర్జీ కమిషన్ అనేది సి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్. తర్వాత ప్రశ్న. నీతి ఆయోగ్ మొట్టమొదట ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అరవింద్ పరగారియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో శాంతి సమయంలో ఇచ్చే శౌర్య పథకాలలో అత్యున్నతమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అశోక చక్ర. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఈ దేశంలో కలదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ ప్రారంభించడానికి బాలికలకు నిర్దేశించిన గరిష్ట వయస్సు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. 58వ జ్ఞానపీఠ అవార్డు విజేతలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుల్జార్ అలాగే రామభద్రాచార్య. 58వ జ్ఞానపీఠ అవార్డు విజేతలు. నెక్స్ట్ క్వశ్చన్. సరిగ్గా జతపరిచిన వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4
బి, సి అలాగే డి. ఓరాలజీ అనేది పర్వతాల అధ్యయనం, థియాలజీ అనేది మత సంబంధ అధ్యయనం, పొటమాలజీ అనేది నదుల అధ్యయనం. సో సరైన జత బి, సి, డి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మధుబని తరహా పెయింటింగ్ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, కైసర్ ఈ హింద్ పథకం పొందిన మహిళ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పండిత రమాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన రైల్వే టన్నెల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పిర్ పంజాల్ రైల్వే టన్నెల్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల విభాగంలో బెస్ట్ ఫిఫా ఫుట్బాల్ అవార్డ్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వినిసిస్ జూనియర్. తర్వాత ప్రశ్న, పాన్సర్ క్షిపణులు ఉత్పత్తి చేయడానికి భారతదేశం డిసెంబర్ 2024లో ఈ దేశంతో ఒప్పందం చేసుకుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రష్యా. తర్వాత ప్రశ్న, భారత నావికా దళానికి అదాని అందించిన డ్రోన్ పేరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దృష్టి 10. తర్వాత ప్రశ్న, మొదటి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సును జనవరి 8 నుంచి 9 వరకు 2025న ఈ నగరంలో నిర్వహించారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశాఖపట్నం. తర్వాత ప్రశ్న, 2024 డిసెంబర్ నెలలో భారతదేశపు తొలి డయాబెటీస్ బయో బ్యాంకును ఇక్కడ ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చెన్నై. ఇప్పటి వరకు మనకి జీకే కంప్లీట్ అయింది. ఇప్పుడు పిఐఈలో ఎటువంటి బిట్స్ ఇచ్చారనేది చూద్దాం. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచునదే విద్య అని నిర్వచించిన పాశ్చాత్య విద్యావేత్త. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అరిస్టాటిల్. తర్వాత ప్రశ్న, ఈ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో విద్యా బాధ్యతను స్వీకరించారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1813 1813. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే వేసే జరిమానా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1,00,000 రూపాయలు. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 పాఠ్యాంశాలు, పాఠశాల దశలు మరియు మూల్యాంకనం ఈ అధ్యాయంలో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అధ్యాయం 3. అధ్యాయం 3లో ఎన్సిఎఫ్ 2005 పాఠ్యాంశాలు, పాఠశాల దశలు మరియు మూల్యాంకనం అనేవి ఉన్నాయి. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇలా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1:25. తర్వాత ప్రశ్న, విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్ఫీదు పొందిన కుక్కతో సమానమని విలువల గురించి ఈ వ్యాఖ్యలు అన్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే స్టేషన్, బస్టాండ్లు మొదలగు ప్రదేశాలలో క్యూ పద్ధతి పాటించడం ఈ విలువగా పరిగణిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక విలువ. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్ నవోదయ విద్యాలయాలలో బాలికలకు కేటాయించిన కనీస సీట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మొత్తం సీట్లలో 1/3 వంతు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎన్పిఈజెల్ గురించి చెందిన అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 A, B మాత్రమే. స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాలు, అలాగే లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. ఈ 3 అనేది కరెక్ట్ కాదు. A, B అనేవి వీటికి చెందిన అంశాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలు సవివరంగా నమోదు చేసే రిజిస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 లాగ్ బుక్. ఇక్కడితో మనకి పిఐఈ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సైకాలజీలో ఎటువంటి బిట్స్ ఇచ్చారనేది చూద్దాం. క్రింది వానిలో లైకర్ట్ అభివృద్ధి పరిచినది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్,
గిల్ఫర్డ్ ప్రజ్ఞ నమూనా సిద్ధాంతంలో పేర్కొన్న విషయాలకు చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రవర్తన. తర్వాత ప్రశ్న, ఒక బాలిక తన చుట్టుప్రక్కల వారితోనూ సహతరగతి విద్యార్థులతోనూ తన ప్రవర్తన విధానం ద్వారా సర్దుబాటు ద్వారా వారిని మంచి మిత్రులుగా చేసుకుంటుంది. అయితే గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం ఆమెలో గల ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 వ్యక్తంతర ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, సరైన సమాధానం గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఏ ఒకటే సరైనది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేది డేనియల్ గోల్మన్కి సంబంధించింది కాబట్టి ఓన్లీ ఏ అనేదే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, స్మృతి ప్రక్రియలోని 3 దశలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. తర్వాత ప్రశ్న, మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ఈ విషయాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 శారీరక అవసరాలు ముందు తీర్చబడాలి. శారీరక అవసరాలు అనేవి ముందు తీర్చబడాలి అనేది మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, విద్యార్థులలో బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవిగా ఉండాలి. ఈ ప్రతిపాదనను తెలిపే దారండైక్ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫలిత నియమం. తర్వాత ప్రశ్న, ఈ రకం నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలో సభ్యులందరి సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటుంది. నాయకుడు కూడా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 సహభాగి నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సహభాగి నాయకత్వం. తర్వాత ప్రశ్న, మూర్తిమత్వం అనేది ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే 3 అంచెల వ్యవస్థతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఈ మూర్తిమత్వ సిద్ధాంతం చెబుతోంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం. తర్వాత ప్రశ్న, ఒక బాలుడు సినిమా చూడాలనుకుంటున్నాడు కానీ తండ్రి అంగీకరించడమే భయం ఉంది కాబట్టి ఇది ఈ విధమైన సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఇక్కడితో మనకి సైకాలజీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సోషల్ కంటెంట్లో ఎటువంటి బిట్స్ వచ్చాయనేది చూద్దాం. భూమి తన అక్షంపై తాను తిరగడానికి ఒక రోజు సమయం తీసుకుంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి అంతే సమయం తీసుకునే ఇంకొక గ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అంగారకుడు. అంగారకుడు లేదా కుజుడు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం. తర్వాత ప్రశ్న, పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 లెజెండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పులులు, సింహాలు 2 ఉన్న ఏకైక దేశం. భారతదేశం. ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం 1 లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 నేషనల్ పార్క్. తర్వాత ప్రశ్న, 2004లో సంభవించిన సునామీలో ముంపుకు గురైన ఇందిరా పాయింట్ ఈ దీవిలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 నికోబార్ దీవి. తర్వాత ప్రశ్న జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కాంచనగంగా సి 8598 మీటర్లు. నంగ పర్బత్ అనేది ఏ 8126 మీటర్లు. నందాదేవి అనేది 7817 మీటర్లు. కామెట్ అనేది బి 7756 మీటర్లు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో శుష్క వర్షాకాలం నుండి అనార్ధ శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలం ఏర్పడే సమయం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అక్టోబర్, నవంబర్. అక్టోబర్ నుంచి నవంబర్. తర్వాత ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4
తర్వాత ప్రశ్న భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చిట్టచివరి ప్రదేశం నుండి ఉత్తరాన చిట్టచివరి ప్రదేశం వరకు గల మొత్తం పొడవు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 3214 కిలోమీటర్లు. తర్వాత ప్రశ్న మన జాతీయ చిహ్నంలో కనిపించిన 4వ సింహం దీనికి ప్రతీక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గౌరవం. తర్వాత ప్రశ్న టూటీ హీ హింద్ భారతదేశపు చిలుకగా ప్రసిద్ధి చెందిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రూ. తర్వాత ప్రశ్న రెడ్డి రాజుల మొదటి రాజధాని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అద్దంకి. తర్వాత ప్రశ్న హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను 1928లో ఇచ్చట స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఢిల్లీ. తర్వాత ప్రశ్న భారతదేశంలో జరిగిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కోలులు, సంతాలులు, బస్తరులు, వర్ణీలు. నెక్స్ట్ క్వశ్చన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరం అన్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ లామీ డ్యూ పీపుల్ అనేది ఫ్రాన్స్ దేశంలో ఒక వార్తాపత్రిక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న డ్యూమా అనేది ఈ దేశపు పార్లమెంటు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రష్యా. యూదుల ప్రార్థనా మందిరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సినగాజ్. నెక్స్ట్ క్వశ్చన్ ముండురకు ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బ్రెజిలియన్ అమెజాన్ ప్రాంతం. తర్వాత ప్రశ్న సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అంబోసెలి జాతీయ ఉద్యానవనం అనేది సూడాన్లో ఉన్నదనేది సరికాని జత. తర్వాత ప్రశ్న రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం జీడీఆర్ ఈ దేశ ప్రభావం కిందకి వెళ్ళింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ 1948లో రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన సంస్థ లేదా పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అఖిల భారత హిందూ మహాసభ. నెక్స్ట్ క్వశ్చన్ కాంగో వీరి వలసపాలిత ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బెల్జియం. తర్వాత ప్రశ్న పంజాబ్ ప్రాంతానికి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉన్న పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శిరోమణి అకాలీ దళ్. శిరోమణి అకాలీ దళ్. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏలో నైజీరియా ఫ్రాన్స్ నుంచి అక్టోబర్ 1, 1963న స్వాతంత్రం పొందింది. స్టేట్మెంట్ బి వచ్చేసి నైజీరియా యువ ఉద్యమ స్థాపకుడు ఎనమ్ది అజికివే. మరి 2 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అంటే ఏ సరికాదు, బి సరైనది. కాబట్టి ఆప్షన్ 4, ఏ సరికాదు, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ సభకమి అధ్యక్షత వహించిన బౌద్ధ సంగీతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రెండవ బౌద్ధ సంగీతి. తర్వాత ప్రశ్న భారతదేశంలో పోర్చుగీస్ ఆధిపత్యానికి పునాదులు వేసిన వ్యక్తి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అల్ఫెన్సో డి అల్బుకర్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని జత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆండాల్ శివభక్తురాలు అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ దౌలతాబాద్ సమీపంలో జహాన్పనా అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన ఢిల్లీ సుల్తాను. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మహ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గట్ట మెలాట అశ్వకుని విగ్రహం ఈ శిల్ప కళాకారుని సృష్టి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డొనాటెల్లో. తర్వాత ప్రశ్న మెసపటేనియా నాగరికతలో దేవాలయాల నగరంగా గుర్తింపు పొందినది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉరుక్కు.
తర్వాత ప్రశ్న, ఇనుము, బొగ్గు వస్త్రాల పరిశ్రమ ఆధారంగా ప్రపంచమంతా అనుసరించే నూతన నాగరికతను బ్రిటన్ రూపొందించినదని కొనియాడిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫిషర్. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 16వ అధికరణ. తర్వాత ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సత్యశోధక్ సమాజం. నారాయణ గురు అనేది సరికాని జత. తర్వాత ప్రశ్న, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించే ప్రాథమిక హక్కు. ఆప్షన్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. తర్వాత ప్రశ్న, సమకాలీన ప్రపంచంలోని చాలా దేశాలు తమ రాజ్యాంగాలను పీఠికతో ప్రారంభించడానికి ఈ దేశ రాజ్యాంగం స్ఫూర్తినిచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అమెరికా. తర్వాత ప్రశ్న, భారత లౌకిక విధానం వీటిని కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 A, B, C, D. ఈ 4 కూడా కరెక్టే. ప్రశ్న, క్రింది వాటిలో అధ్యక్ష తరహా వ్యవస్థకు సంబంధించి ప్రధాన అంశాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 A, C అనేవి వీటికి సంబంధించి ప్రధాన అంశాలు. తర్వాత ప్రశ్న, ఈ అధికరణ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 163 క్లోజ్ 1. తర్వాత ప్రశ్న, ఈ క్రింది అంశాల నుండి ప్రజాస్వామ్యానికి గల వ్యతిరేక వాదనను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఈ క్రింది అంశాల నుండి ప్రజాస్వామ్యానికి గల వ్యతిరేక వాదనను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సామాన్యులకు ఏది మంచిదో తెలియదు కనుక నిర్ణయాన్ని వారికి వదిలివేయరాదు అనేది దీనికి వ్యతిరేక వాదన. తర్వాత ప్రశ్న, మణిపూర్ రాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ విలీన ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1949. తర్వాత ప్రశ్న, ఎన్నికయ్యే విధానం ఆధారంగా క్రింది వారిలో భిన్నంగా ఉన్న వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సర్పంచ్. తర్వాత ప్రశ్న, ఎల్లిస్ మరియు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు యొక్క తీర్పులో సుప్రీంకోర్టు జీవించే హక్కులో ఇది కూడా ఒక భాగమని నిర్ధారించింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీవన భృతిని పొందే హక్కు. తర్వాత ప్రశ్న, చట్టసభ సభ్యులందరినీ సమావేశపరచడాన్ని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమన్స్. చట్టసభ సభ్యులందరినీ సమావేశపరచడాన్ని ఇలా పిలుస్తారు సమన్స్. తర్వాత ప్రశ్న, కేంద్ర స్థాయిలో వీరు సాధారణంగా చిన్న శాఖలను నిర్వహిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు. తర్వాత ప్రశ్న, మైరా 5B ఉద్యమానికి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చెట్లను నరకకుండా నివారించే ఉద్యమం. తర్వాత ప్రశ్న మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి పొందడాన్ని నిషేధించిన వారి పునరావాస చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2013. తర్వాత ప్రశ్న జస్ సోలి అనగా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భూమి మరియు జన్మస్థలం ఆధారంగా సక్రమించే పౌరసత్వం. తర్వాత ప్రశ్న ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అనుసరించే ప్రజాస్వామ్య పద్ధతిని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్లెబిసైట్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో అదృఢ రాజ్యాంగాన్ని కలిగిన దేశాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రిటన్. తర్వాత ప్రశ్న ఈ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి పార్లమెంట్లో భాగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 79వ అధికరణ. తర్వాత ప్రశ్న జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయస్సు. అంటే 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసులో ఏది ముందైతే దాని వరకు పదవీ కాలం ఉంటుంది.
తర్వాత ప్రశ్న రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అడ్వకేట్ జనరల్. తర్వాత ప్రశ్న క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలలో విధాన పరిషత్ లేని రాష్ట్రాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. తర్వాత ప్రశ్న జుగ్గి జోబ్ది అనగా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలు ఉండే ప్రాంతాలు. చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలు ఉండే ప్రాంతాలు. తర్వాత ప్రశ్న పంచదార పట్టీ గల ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పశ్చిమ మహారాష్ట్ర. తర్వాత ప్రశ్న అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1%. తర్వాత ప్రశ్న తప్పుగా జతపరచబడినది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కైగా ఉత్తరప్రదేశ్. తర్వాత ప్రశ్న టిస్కోకు ఇనుప ధాతువు, సున్నపురాయి, డోలమైట్ మరియు మ్యాంగనీస్ వంటి ముడి పదార్థాలను సరఫరా చేయు రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్. తర్వాత ప్రశ్న భారతదేశంలో నేత కార్మికుల సముదాయాలకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రంగ్రేజ్. తర్వాత ప్రశ్న 2019-20 సంవత్సరంలో 18 నుంచి 23 సంవత్సరాల వయసులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 27%. తర్వాత ప్రశ్న 1 మిలియన్ నుండి 10 మిలియన్ల మధ్య జనాభా ఉన్న నగరాన్ని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ నగరం. తర్వాత ప్రశ్న క్రింది వానిలో ప్రపంచంలోకెల్లా అత్యధిక జనసాంద్రతను కలిగి ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దక్షిణ మధ్య ఆసియా. తర్వాత ప్రశ్న ప్రపంచ మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించువారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP. తర్వాత ప్రశ్న ఈ క్రింది నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైన త్రాగునీటి సార్వత్రిక అందుబాటును మరియు తక్కువ శిశు మరణాల సంఖ్యను సాధించింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పోర్టో అలెగ్రే. తర్వాత ప్రశ్న కాసర్గఢ్ కేరళలోని ఈ ప్రాంతంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తర ప్రాంతంలో ఉంది. తర్వాత ప్రశ్న IBRD IDAలను కలిపి ఇలా వ్యవహరిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రపంచ బ్యాంకు. తర్వాత ప్రశ్న జాతీయ ఆదాయ అంచనాల కమిటీ 1949లో సభ్యులు కానివారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దాదాబాయ్ నౌరోజీ. తర్వాత ప్రశ్న ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీని ప్రచురించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 J.M. కీన్స్. తర్వాత ప్రశ్న బడ్జెట్లోని మొత్తం రాబడులు మరియు వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లోటు బడ్జెట్టు. తర్వాత ప్రశ్న పారిశ్రామిక విత్త సంస్థలు వాటి విధులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ICICI ప్రభుత్వ రంగ సంస్థలకు స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది అనేది సరికాని జత. తర్వాత ప్రశ్న భారతదేశంలో 2013-14 నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో బావుల ద్వారా సాగు చేయబడుతున్న భూ విస్తీర్ణ శాతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 40%. తర్వాత ప్రశ్న నీతి ఆయోగ్ను ప్రారంభించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2015. తర్వాత ప్రశ్న మధ్య తరహా నీటిపారుదల పథకం క్రింద సాగు చేయబడే భూ విస్తీర్ణము.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2000 నుండి 10,000 హెక్టార్ల మధ్య. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో శంకరాచార్యులు భారతదేశంలో స్థాపించిన శక్తిపీఠం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కంచి. తర్వాత ప్రశ్న, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అని చెప్పినవారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బసవేశ్వరుడు. తర్వాత ప్రశ్న, బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం ప్రారంభమైన కాలం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మలివేద కాలం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో చతుర్విధ పురుషార్థాలలో ఒకటి కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కర్మం అనేది చతుర్విధ పురుషార్థాలలో లేనిది. తర్వాత ప్రశ్న, ఈ విగ్రహాన్ని భారతదేశంలో బాహుబలి అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గోమటేశ్వర విగ్రహం. చైనాలో ఉన్న ఆస్తులు విక్రయించి హైదరాబాద్లో కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం అనేది ద్రవ్యం యొక్క ఈ విధికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విలువ బదిలీ. తర్వాత ప్రశ్న, బాండ్లు అనేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమీప ద్రవ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భూగోళ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభ్యసించడానికి తోడ్పడే నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ABCD. ABCD అనేవి కరెక్ట్. తర్వాత ప్రశ్న, బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మించడానికి కారణాలు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, దాన్ని నిర్మించిన విధానం మొదలైన వాటిని క్షుణ్ణంగా అభ్యసించడానికి కావలసిన నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్షేత్ర అధ్యయన నైపుణ్యం. తర్వాత ప్రశ్న, సాంఘిక శాస్త్రం మొట్టమొదటిగా 1916వ సంవత్సరంలో ఈ దేశం యొక్క పాఠశాల విద్యలో ప్రారంభమైంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. తర్వాత ప్రశ్న, ఈ విద్యా కమిషన్ సూచనల మేరకు మన దేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రానికి స్థానం కల్పించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మాధ్యమిక విద్యా కమిషన్. తర్వాత ప్రశ్న, లక్ష్యాల లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శాశ్వత విలువ. లక్ష్యాలు స్వల్పకాలికమైనవి కాబట్టి శాశ్వత విలువ అనేది కానిది. తర్వాత ప్రశ్న, వ్యక్తి లక్ష్యాలే అతని విలువలు అని చెప్పినవారు. ఆప్షన్ 2, J.A. బ్రుబేచర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో నిజాయితీ పెంపొందించుకోవడం, ప్రజాస్వామ్య జీవన విధానం, సహనం, నిస్వార్థం మరియు సమాజానికి సేవ చేయాలనే దృక్పథం మొదలైనవి ఈ విలువల క్రిందకు వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బౌద్ధిక విలువ. తర్వాత ప్రశ్న, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించగలిగితే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అని చెప్పినది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సర్వేపల్లి రాధాకృష్ణ. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, A, B, C, D. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలే. తర్వాత ప్రశ్న, నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం అభ్యసన లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యార్థి నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడం మాత్రమే అభ్యసనం యొక్క లక్షణం అనేది లక్షణం కానిది. ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, చాణక్యుడు రాసిన ఈ పుస్తకంలో విత్త సంబంధమైన విధానాలు, ఆర్థిక సంక్షేమం, అంతర్జాతీయ సంబంధాలు, యుద్ధ తంత్రాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, అర్థశాస్త్రం. తర్వాత ప్రశ్న, విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం, విషయ స్వభావం అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించిన వారు. ఆప్షన్ 4, జాకబ్సన్.
తర్వాత ప్రశ్న, సాంఘిక శాస్త్ర హోదా మిగతా అన్ని సబ్జెక్టుల స్థాయిని పెంచాలని నిర్ణయించినది. ఆప్షన్ 1 NCF 2005. తర్వాత ప్రశ్న, ఇది మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి రూపొందింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమం. తర్వాత ప్రశ్న, ఏ ప్రాంత చరిత్ర ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా దేశంలోనూ ప్రపంచంలోని ఇతర ప్రాంతంలోనూ జరిగిన చారిత్రక వికాసాల నేపథ్య అంశాల దృష్ట్యా చరిత్ర బోధన జరగాలి అని సూచించినది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, విస్తృత పరిధి కలిగి ఉండి దీర్ఘకాలంలో సాధించేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆశయాలు. తర్వాత ప్రశ్న, నాణేల సేకరణ అనేది. ఆప్షన్ 2 అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, 3D బోధనోపకరణం యొక్క ముఖ్య లక్షణాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి ఉండడం. తర్వాత ప్రశ్న, ప్రయోగాత్మక పద్ధతిలో పరిశోధకుని ఆధీనంలో ఉండున్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వతంత్ర చరం. తర్వాత ప్రశ్న, సమస్య లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమస్య విద్యార్థుల పరిసరాలకి సంబంధం లేనిదై ఉండాలి. కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ప్రత్యేక ఉదాహరణ నుంచి సాధారణీకరణాలకు వెళ్ళడం అనేది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. తర్వాత ప్రశ్న, చరిత్రకు మూల పురుషుడు. హెరోడోటస్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, పురావస్తు ఆధారం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విదేశీ సాహిత్యం. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి కృషి చేసేది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 NCTE. తర్వాత ప్రశ్న, ఈ స్థాయిలో చరిత్ర, భూభాగం, రాజనీతి, అర్థశాస్త్రం భాగంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెకండరీ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది అంశాలు నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 A, B, C, D ఇవన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగమే. ఈ క్రింది పరీక్షకు విశ్వసనీయత ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రామాణిక పరీక్ష. తర్వాత ప్రశ్న, దీనిని అభ్యసనం యొక్క మూల్యాంకనంగా పరిగణిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 10 మార్కులు. తర్వాత ప్రశ్న, సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6 విద్యా ప్రమాణాలు. తర్వాత ప్రశ్న, ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక విద్య సాధనకు అవసరమైన నియమావళి RTE చట్టం ఈ విభాగంలో పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5వ విభాగంలో పేర్కొన్నది. ఈ క్రింది వానిలో భౌగోళిక వనరుల వర్గీకరణకు సంబంధించిన వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 A, B, C. తర్వాత ప్రశ్న, వేసవిలో చలికాలంలో మారే నీడలు, ఎత్తులు, సమయాన్ని చదవడం అనేది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి. తర్వాత ప్రశ్న, పీరియడ్ ప్రణాళికలో మైండ్ మ్యాపింగ్ ఇందులో భాగంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పలకరింపు గ్రీటింగ్. పలకరింపు అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, 5E అభ్యసన నమూనా సోపాన క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిమగ్నం కావడం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎంగేజింగ్, ఎక్స్ప్లోరింగ్, ఎక్స్ప్లెయినింగ్, ఎలాబొరేటింగ్, ఎవాల్యూటింగ్.
తర్వాత ప్రశ్న, సంప్రదాయాలను పరీక్షించడం ఒక తరం నుండి మరో తరానికి అందించడం అనేది ఈ విలువకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సాంస్కృతిక విలువ. తర్వాత ప్రశ్న, సిసిఈని విస్తరించగా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఈ వీడియోలో మనం 17th షిఫ్ట్ 2లో జరిగిన టోటల్ బిట్స్ అన్ని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.